रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलंघन स्वामी गुड़ी रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलंघन ఫ్రీయే కదా ఓకే వెళ్తా చూస్తాను కదా లేదు నేను ఒక్కనండి నేను చూస్తాను సంజయ్ స్వామి ఇంటర్మీడియట్ కోదండ రామస్వామి గుడికి వెళ్తా ఉన్నాం మనం. స్టెప్స్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈరోజు మాత్రం దేవుడే నడిపిస్తున్నాడు నన్ను. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను, నేను ఇలా కుదిరిపోతున్నాయి. చూడొచ్చు అప్పట్లో శిల్పకళా సంపద. గాలి గోపురం ఎంత పెద్దదో, గ్రేట్. జై శ్రీరామ్. చూసుకోవచ్చు అద్భుతమైన శిల్పాలు. తూర్పు గోపురం, సంవత్సరం శిలాశాసనాలు. ఇక్కడ శ్రీరామ్ ఫోటో నిపోతున్నాడు. మనకు ఈరోజు దర్శనం అద్భుతంగా జరిగింది. ప్రశాంతంగా ఎంతసేపు అంతసేపు చూసుకున్నాను. వెళ్ళి మై లక్ అనుకోవాలా. ఇటువంటి శిల్పాలు ఎంత అద్భుతంగా. రామలింగేశ్వర స్వామి గుడి అంట. చూద్దాం ఒకసారి. రామలింగేశ్వర స్వామి గుడి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి గుడిలో రామలింగేశ్వర స్వామి దాని సన్నిధి. మహాశివుని దర్శనం కూడా ఈరోజు మన దర్శనం కూడా జరిగింది. చూడవచ్చు మహాశివుని. చూద్దాం ఇంకా ఏమున్నాయి. ఇంకా గాలి గోపురాలు ప్రశాంతంగా ఉంది. చూడండి గాలి గోపురం ఒక్కోటి ఎంత ఉందో. రాముల వారి ఎదుర్కోలు మండపం అంట. అద్భుతం. చూడండి రాముల వారి ఎదుర్కోలు మండపం. జై శ్రీరామ్ 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 జై శ్రీ. డోలోత్సవ మండపం. డోలోత్సవ మండపం అంట. చూడండి డోలోత్సవ మండపం.
ఇది మరో గోపురం ఇది. ఈ ఆర్కిటెక్చర్ చూడండి మీరు ఎంత అద్భుతంగా ఉందో. బాగుంది దయ్యా. మనం అనుకోకుండా వచ్చాను, అదృష్టంగా అయితే బాగుంటుంది తప్పించుకున్నా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పట్లో ఎలా కట్టారో ఏంటో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద మండపాన్ని గుడి ఉంది. ఓకే, 1356వ సంవత్సరం శిలాశాసనాలు ఇంకొకసారి చూద్దాం. ఇదే అర్థం కావట్లేదు చదవడానికి ట్రై చేస్తే. వాహన అర్థం కావట్లేదు చదవడానికి. నిజంగా ట్రై చేద్దాం, అర్థమవుతుంది. శుభమస్తు రామచంద్రాయ నమః. జయ హృదయ రాజపుత్రుల అభయరాజయ్య గారు సహితంగా శ్రీరామచంద్ర. ఇది అర్థమవుతుంది. శాసనాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. నీదే చూడడం ఫస్ట్ టైం. చూడండి ఎలా ఉన్నాయి. ఇది చక్రము, సూపర్. ఇక్కడ చూడు శిల్పాలు ఎలా ఉన్నాయో. ఎవరికి సాధ్యం కాదేమో ఈ కాలం ఎంత అద్భుతంగా చూడ. తూర్పు గోపురం ఉంది. సో బయట వచ్చేసాం, ఇప్పుడు దిగుతున్నాం. అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అక్కడ ఎదురుగా కనిపించేది సంజీరాయ స్వామి గుడి, హనుమంతుల వారు. హనుమాన్ మన ఫేవరెట్ గారు. దర్శనం అయిపోయింది, ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. అబ్బా, ఇంత మనశ్శాంతిగా దర్శనం ఇంతవరకు ఎప్పుడు చేసుకోలేదు. గ్రేట్. జై శ్రీరామ్ జై హనుమాన్. అన్నదానానికి భోంచేద్దు రాండి అని పిలుస్తున్నారు. అదే పనిగా భోజనాలు ఉన్నాయి, రండి భోంచేద్దు రండి పిలుస్తున్నారు. అరిటాకు భోజనం అంట. చూడండి, ఇలా భోజనాన్ని పిలిచే వాళ్ళని చాలా తక్కువ చూస్తాం. దేవుడి దయ. నేచర్ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. సూపర్. హనుమాన్ వారు, హనుమాన్ స్వరూపం చూడండి ఎంత అద్భుతంగా ఉంది నేచర్. సూపర్. అబ్బా, దేవుడి దయ వల్ల మనకు మంచి దర్శనం దొరికింది ఈరోజు. ఇంకా బయలుదేరుతున్నాను బయటికి. ప్రశాంతంగా బయట వెళ్ళేసి వస్తే సరిపోతుంది. బయట స్వామివారి గుడి బయట ఇది. నేచర్ అయితే అద్భుతంగా ఉంది. క్లైమేట్ కూడా ఈరోజు అదిరిపోయింది. దయ నడిపించుకున్నాను నన్ను ఈరోజు. అన్ఎక్స్పెక్టెడ్. ఏదో ఇంటికి పోదనుకున్నా, బుద్ధి పుట్టేసింది. ప్రశాంతంగా భోజనం చేసుకున్నా. సంజీవరామ స్వామిని ఒకసారి చూపిద్దాం అనిపించింది.
చూపించాను. అలాగే శ్రీరాములవారి దర్శనం కూడా అయిపోయింది. సీతారామ లక్ష్మణ సమేతంగా దర్శనం ప్రశాంతంగా జరిగింది ఈరోజు. మహా అద్భుతం. ఈ శిల్పకళను చూస్తే అత్యంత అద్భుతంగా అప్పట్లో ఎలా కట్టారో ఏంటో మరి, వర్ణించడానికి మాటలు కూడా రావట్లేదు. గ్రేట్. జై శ్రీరామ్. సో మెయిన్ రోడ్కి వెళ్తాను ఇప్పుడు మనము. ఎప్పుడు వచ్చినా మీరు సెంటీమీటర్ శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి నిత్యాన్నదానం అనేది ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. తీసుకోండి, సంతోషంగా దర్శనం చేసుకోండి, హ్యాపీగా రండి. స్వామివారి కృపా కటాక్షాన్ని పాత్రలు కండి. థ్యాంక్ యూ. బాయ్ ఆల్ ఆఫ్ యూ.